ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాలయ్య కొరటాల సినిమా మొదలైపోయింది. అమరావతిలో క్లాప్ కొట్టిన మొదటి చిత్రంగా రికార్డుల్లో నిలిచిపోయింది ఈ ప్రాజెక్ట్. మరి దీనికోసం ఎన్బీకే ప్లానింగ్ ఏంటి? ఇంతకీ కొరటాల బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశారా, లేదా ఇంకా చేసే పనిలో ఉన్నారా? రెగ్యులర్ షూట్ ఎప్పుడు, విడుదలెప్పుడు? బాలయ్య చెప్పినట్లు ఏపీలో ఇకపై సినీ సందడి పెరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. బాలకృష్ణ కొరటాల సినిమా ఓపెనింగ్ అక్కడే జరిగింది. అన్ని భాషల్లో విడుదలయ్యేలా పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. వెలగపూడిలోని బిట్స్ పిలానీ ప్రాంగణంలో సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇకపై తమ సినిమాల షూటింగ్స్ వీలైనంత వరకు ఏపీలో ఉండేలా చూసుకుంటానని చెప్పారు బాలయ్య. మరోవైపు ఈవెంట్కు వచ్చిన కందుల దుర్గేష్, నారా లోకేష్ లాంటి నాయకులు సైతం ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ పై హామీ ఇచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే సోషల్ మెసేజ్తో పాటు కమర్షియల్ హంగులన్నీ ఉండే కథనే బాలయ్య కోసం సిద్ధం చేస్తున్నారు కొరటాల. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆగస్టు వరకు అక్కడే ఉంటారు బాలయ్య. ఆలోపు ఎన్బీకే 112 కథ పూర్తి చేయనున్నారు కొరటాల. రెగ్యులర్ షూట్ ఆగస్టు నుంచి ఉంటుందని, 2027 వేసవికి ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నారు నిర్మాత సుధాకర్ చెరుకురే. 150 నుంచి 200 కోట్లతో భారీ స్థాయిలో సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు ఆయన. ఆచార్య తర్వాత కొరటాల కెరీర్ ట్రాక్ తప్పింది. ఆ తర్వాత దేవర బానే ఆడినా అందులో కొరటాలకు క్రెడిట్ రాకపోగా విమర్శలే వచ్చాయి. దాంతో బాలయ్య సినిమా ఈ దర్శకుడి కెరీర్కు అగ్నిపరీక్షగా మారింది. ఎన్బీకే 112తో బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే కసితో ఉన్నారు కొరటాల శివ. మరి చూడాలిక ఈ కాంబోలో రాబోయే ఆ సినిమా ఎలా ఉండబోతోందో.